Hello everyone, welcome to the institutional data breakdown session for Tuesday, 23rd September. ఒకసారి రేపటి అనాలిసిస్ చేసే కంటే ముందు ఒకసారి క్విక్గా ఈరోజు మార్కెట్ ప్రైస్ యాక్షన్ అయితే రీక్యాప్ అయితే చేసుకుందాం. అండ్ ఎవరికైతే రీక్యాప్ అవసరం లేదో వాళ్ళు స్కిప్ చేసి నెక్స్ట్ 2-3 మినిట్స్ స్కిప్ చేస్తే సరిపోతుంది. సో బట్ ఇవన్నీ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది ఏంటది, ఎన్ని ఇండికేటర్స్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ఎంత డేటాని డీకోడ్ ఆర్ బ్రేక్ డౌన్ ఏం చేయగలిగిన ఆర్ ఆల్గోస్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ యాక్షన్ అండ్ మన మైండ్ ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం అనే దానిపైనే ఉంటుంది. అండ్ ఈరోజు మీకు క్విక్గా ఒకసారి మళ్ళీ ఛానల్ అయితే డ్రా చేసి చూపిస్తాను. అండ్ దిస్ వాజ్ అవర్ ఛానల్, సో దీన్ని డిలీట్ కూడా చేయలేదు. బట్ ఈరోజు ప్రైస్ యాక్షన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయండి. ఎన్ని ఇండికేటర్లు ఉన్నా మనం ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మైండ్ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయగలిగితే బెటర్ ఉంటుంది. అండ్ సో ఓవరాల్గా బుల్లిష్ మార్కెట్ సో బయాన్ డిప్స్ మార్కెట్ అయితే నడుస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ డేటాని అనలైజ్ అందరూ చేయగలుగుతారు. బట్ ఏ రోజు బేరిష్ ఉంటుంది, ఏ లెవెల్స్ వరకు బేరిష్ ఉంటుంది అనేది చెప్పడం చాలా కష్టం అనమాట. అంటే కష్టం అంటే ఎవరైనా ప్రాక్టీస్ చేసి ఎవరైనా చెప్పగలగవచ్చు. బట్ సో సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ ఈ లెవెల్ నుంచి. అండ్ మార్నింగ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఎప్పుడైతే సి తర్వాత పైకి వెళ్ళేది ఇక్కడ డీ ఫామ్ అయిందో ఈ అనేది పక్క సో మీరు ఛానల్స్ గురించి కొంచెం R&D చేసి చూడండి, ఇక్కడ డీటెయిల్గా చెప్పడం కుదరదు. అండ్ ఎవరైతే న్యూ వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం లెంతీ అనిపిస్తుంది వీడియో. సో ఎప్పుడైతే డీ దగ్గర మనకి డీ ఫామ్ అయింది అనిపించినప్పుడు ఈ ఛానల్లో ఈ అనేది మ్యాండేటరీగా వస్తుంది. అండ్ కొంతమంది ఇలా 1 2 3 4 5 స్ట్రక్చర్తో కూడా చూస్తారు. సో ఇది బేసిక్గా ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ఈ లెవెల్స్ వరలనే అనమాట. అండ్ మీరు క్విక్గా అర్థం చేసుకున్నట్లయితే ఎవరైనా లైవ్ మార్కెట్లో చాలా ఫెయిల్ అవుతూ ఉంటారు, ఎంత ఓపిక్గా ఇది వేసుకొని చూసినా కూడా. ఈవెన్ నేను కూడా ఇనిషియల్ డేస్లో ఫెయిల్ అవుతూ ఉంటుండే, బికాజ్ ఎమోషన్స్ అలా ఉంటుంది. ఈ 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ లెవెల్లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇండికేటర్ ఎప్పుడైతే బేరిష్ సిగ్నల్ ఇచ్చిందో అక్కడ కొంచెం స్టాప్ లాస్ అయితే హై ఉందని నాకు అనిపించింది, బికాజ్ ఈ లెవెల్ వరకు కూడా రీటెస్ట్ అవ్వచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈజీ అనిపిస్తుంది, అంటే ఈ ఎమోషన్ని క్యారీ అయితే చేయొచ్చు. అండ్ 20 to 30 పాయింట్స్ అనేది పెద్ద కాదు, బట్ స్టిల్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు 10-20 పాయింట్స్ స్టాప్ లాస్ కోసం చూస్తుంటారో వాళ్ళకి కొంచెం పెద్దగా అనిపిస్తుంది కాబట్టి అలా చెప్పినాను అనమాట. అండ్ ఈ క్యాండిల్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమని చెప్పినాను. స్టిల్ మీకు అర్థమై ఉండాలి, ఇంకా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఈ క్యాండిల్ ఎందుకు బుక్ చేయమన్నా అంటే ఈ రేంజ్ తర్వాత కిందకైతే పోయే ఛాన్స్ లేదు. అండ్ మన ఏదైతే నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ ఇక్కడే ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం 1:3, 1:4, 1:5 ప్రాఫిట్స్ తీసుకున్నాక కూడా మళ్ళీ ఈ మార్కెట్ రికవర్ అయిపోయింది అనుకోండి, మనం ట్రేడింగ్ చేసి వేస్ట్ అవుతుంది, ఆ డే అంతా ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ లెవెల్లో తీసుకోమని చెప్పాను, 1:5 లెవెల్లో. అండ్ నాకు ఫ్యూ పీపుల్ కాల్ కూడా చేస్తుండే, ఇలా ఉన్నప్పుడు స్టాప్ లాస్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి క్విక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మన షార్ట్ రేట్ ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇది షార్ట్ సింబల్ వచ్చింది. ఎప్పుడైతే మనం బేసిక్గా నేను పర్సనల్గా అయితే ఈ లో పెట్టుకుంటాను అనమాట స్టాప్ లాస్ అనేది. బట్ సమ్ టైమ్స్ ఈ లెవెల్ వరకు కూడా వెళ్తుంది. మీరు క్విక్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను స్టాప్ లాస్ కొంచెం పెద్దగా ఉందని చెప్పాను, ఈ లెవెల్ చూడండి మీకు సమ్ అరౌండ్ 27 పాయింట్స్ అనమాట. ఆప్షన్లో 15-20 పాయింట్స్ వస్తుంది. కొంచెం ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో వాళ్ళకి హెడ్ఏక్ అవుతుంది కాబట్టి ఆ వేలో మీరు పక్కా ఇది ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెడతారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చి ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేసింది. ఎవరైతే యావరేజ్ చేయడానికి ట్రై చేస్తారో ఆర్ ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కువ ఉంది ఈ లెవెల్కి వచ్చాక ఆర్ ఈ ఛానల్ని హిట్ చేసినాక, ఇక్కడెక్కడ హిట్ చేయలేదు ఛానల్, ఈ హిట్ చేసినాక తీసుకుంటారో వాళ్ళ స్టాప్ లాస్ చూడండి. సపోజ్ వీళ్ళ స్టాప్ లాస్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఈ స్టాప్ లాస్ వచ్చేసి ఈ హై పెట్టుకున్నా కూడా మీరు ఆలోచిస్తే ఈ లెవెల్లో చూసుకుంటే 1:8 స్టాప్ లాస్ పాయింట్స్, 15 పాయింట్స్కి ఇంటూ 8 టైమ్స్. ఇమాజిన్ ఏ రేంజ్లో వర్క్ అవుతుందో ఇండికేటర్ అనేది కూడా. సో జనరల్గా నేను ఇలా ట్రేడ్ చేస్తానంటే ఇక్కడ షార్ట్ ఉన్నప్పుడు నెక్స్ట్ హై కానీ లో కానీ చూసుకుంటాను. బట్ ఇది ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్
ఐ మీన్ సో ఒక ట్వీజర్స్‌లా అయితే ఫార్మ్ అయింది ఛానెల్‌ని. ఛానెల్ హిట్ చేసింది కాబట్టి ఈ లెవెల్‌కి అయితే ఎళ్ళదు. సో, ఈ లెవెల్‌కి ఎళ్ళినా కూడా స్టాప్ లాస్ తీసుకొని రెడీగా ఉండాలి. సో, నేనైతే ఇది పెట్టుకున్నాననమాట. అండ్ యాహ్! టార్గెట్ వచ్చేసి ఫస్ట్ 1:2, 1:3 మనం జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ లోని హిట్ చేస్తది అనుకుంటాం కాబట్టి 1:3 అయితే టార్గెట్ ఉంది. అండ్ దాని తర్వాత ట్రైల్ చేసి చూసినా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 1:5 రేంజ్ వరకైతే ప్రైస్ అయితే ఎళ్ళింది. 1:5. సో, యాహ్! సో, పర్ఫెక్ట్‌గా ఈ ఛానల్ ఇక్కడ హిట్ అవ్వంగానే మళ్ళీ ఒక సైడ్‌వేస్ ప్రైస్ యాక్షన్ నుంచి రికవర్ అయితే జరిగింది. అండ్ ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడే ఎందుకు ఉంది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నేను ఎలా చెక్ చేస్తాను అంటే, ఒకసారి హవర్లీలోకెళ్ళి 50 ఎంఎన్ కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు ఇంకొక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసి చూపిస్తాను. సో దట్ ఈ ఈ లెవెల్ కూడా ఈజీగా అర్థమవుతది. సారీ, ఇది ఇలా ఉంటే కొంచెం టిపికల్ ఉంటది. యాహ్! సో, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసి చూడండి. ప్రైస్ ఎక్కడ రెస్పెక్ట్ అయిందో మీకు అర్థమవుతది. యాహ్! సో, అందుకోసమే ఈ లెవెల్‌లోనే తీసేయమని చెప్పాను నేను. సో, ఇప్పుడు ట్రెండ్ లైన్స్ మార్క్ చేయడం వల్ల, ట్రెండ్ లైన్స్‌ని డ్రా చేయడం, పర్ఫెక్ట్ చేయడం వల్ల మీకు నిజంగా చెప్పాలంటే ఇండికేటర్స్ గానీ ఆర్ వేరే టూల్స్ గానీ, ఇంకా ఏది అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే పొజిషన్స్, బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ ఎటువైపు ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైస్ యాక్షన్ ఎలా బిహేవ్ చేస్తది ఆ టైంకి అనేది తెలుసుకోగలిగితే చాలు. పెద్ద ఫోమోకి చాలా దూరంగా ఉండొచ్చు. క్లియర్‌గా ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో, దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఒకసారి ఇండికేటర్ చూసన్నారు కదా! అండ్ యాహ్! ఒకసారి రేపటి ప్రైస్ యాక్షన్ అయితే చూద్దాం. యాహ్! సో, బేసిక్‌గా మీకు వీడియో చేసే కంటే ముందే నేను కొంచెం అనాలిసిస్ అయితే చేసి పెడతాను. అట్ ద సేమ్ టైమ్ పొజిషన్స్ ఎటువైపు ఉన్నాయో ఒకసారి ఇది కూడా క్లియర్‌గా చూద్దాం. అండ్ యాహ్! సో, ఇప్పుడు ఇక్కడ మీరు మీరు ఐ మీన్ పొజిషనల్‌గా బేసిక్‌గా క్లయింట్స్ వచ్చేసి ఒక రేంజ్ బుల్లిష్‌నెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ పొజిషన్స్ కూడా బాగున్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ కూడా ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రోస్ కూడా బేరిష్ ఉన్నారు. డిఐఎస్, సో జనరలీ వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్, బట్ స్టిల్ వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. వీళ్ళని అంత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నేను లాస్ట్ 3 days డేటాని అయితే కంపేర్ చేసి చూస్తూ ఉంటాను. అండ్ నిజంగా క్లయింట్స్ బుల్లిష్, ఎఫ్ఐఎస్ బేరిష్, ప్రోస్ బేరిష్ ఉన్నారా అంటే కాదు. సో వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని అర్థం ఐ మీన్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని ఎప్పుడైతే నేను మానిటర్ చేసి అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేశాను. అండ్ క్లయింట్స్ నిజంగానే బుల్లిష్ ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ నిజంగానే బేరిష్ ఉన్నారు. అండ్ మైక్రో లెవెల్లో వీళ్ళవి కొన్ని పొజిషన్స్ అయితే హెడ్ చేస్తున్నాయి. బట్ స్టిల్ వీళ్ళు ఒక మేజర్ క్వాంటిటీతో బేరిష్ అయితే ఉన్నారు. ప్రోస్ వీళ్ళు బయటికి ఏదైతే చెప్తున్నారో అది లేరు. వీళ్ళు ఎస్టర్డే మార్కెట్ కోసం అయితే కంప్లీట్గా హెడ్జ్ అయితే చేస్తున్నారు వీళ్ళు బేసిక్గా. సో లైవ్లో ఎఫ్ఐఎస్ పొజిషన్స్ని బట్టి, అంటే వీళ్ళ పొజిషన్స్ని బట్టి వీళ్ళు రేపు మార్కెట్లో అయితే బిల్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో మనం బిగ్ ప్లేస్ జనరల్గా మనం బిగ్ ప్లేస్ వ్యూనే కన్సిడర్ చేసుకుంటాము. అటు సైడ్ మన పొజిషన్స్ని కూడా బిల్ చేసుకుంటాము. 22 ట్రేడింగ్ సెషన్స్లో మనకి 10 ట్రేడింగ్ సెషన్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయినా కూడా మన మన మంచి ఆర్ఓఐ అయితే జనరేట్ చేసుకోవచ్చు మన క్యాపిటల్ పైన. సో యాహ్! క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు, ప్రోస్ హెడ్జ్ చేస్తున్నారు వాళ్ళ పొజిషన్స్ని. బట్ మేజర్ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నారు. మన వ్యూని బిల్డ్ చేసుకుందాం ఒకసారి క్విక్గా. యాహ్! సో రేపు బేసిక్గా ఏం చేస్తారంటే అందరికీ కొంచెం సర్టెన్ నాలెడ్జ్ వచ్చాక ఆర్ సెన్సిబుల్లో చూసో ఆర్ ఇంకెక్కడ అంటే ఐ చాట్స్ ఇట్లాంటి వాటిల్లో చూసి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు బేరిష్ ఉంది కదా అని చెప్పి మార్కెట్ ఓపెన్ అవ్వగానే బేరిష్ అని పోయి బేరిష్ సైడ్ వెళ్ళిపోతారనమాట. బట్ ఏ లెవెల్లో ఓపెన్ అవుతుంది, ఎక్కడ ట్రాప్ అవుతాం అనేది క్లియర్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. అండ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి మీరు పర్ఫెక్ట్గా ఆలోచిస్తే కొన్ని మనం ట్రేడ్స్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ట్రేడింగ్ సెషన్స్ మన డేటాతో పాటు మనం అలా ఉంటే చాలు మంచి ఆర్ఓ అయితే జనరేట్ చేయొచ్చు. ఇమాజిన్, సో రేపు ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వెళ్ళి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ తీసుకొని సో ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి అండ్ ఆ కన్ఫర్మేషన్ తీసుకొని ప్రైస్ అయితే ఎప్పుడైతే కిందికి వస్తుందో అప్పుడు నేను 1:2 ఆర్ 1:3 హై ప్రాబిలిటీగా అయితే కన్సిడర్ చేస్తాను. సో ఈ లెవెల్లో అనమాట. అండ్ ప్రైస్ మీడియం ప్రాబిలిటీ, సో దిస్ ఈజ్ మై హై ప్రాబిలిటీ ట్రేడ్. అండ్ మీడియం ప్రాబిలిటీ ఎలా అంటే ప్రైస్ ఈ రేంజ్ బౌండ్లో ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఆర్
ఈ లెవెల్‌లో ఓపెన్ అయ్యి ఇక్కడే కన్ఫర్మేషన్ తీసుకొని అంటే ప్రైస్ ఈ లెవెల్‌లోనే కన్ఫర్మేషన్ తీసుకొని ప్రైస్ ఎప్పుడైతే కిందకొస్తుందో 1:2.5 తర్వాత అయితే ప్రాఫిట్స్‌ని ట్రయల్ చేసి ఆర్ క్విక్‌గా బుక్ చేసుకొని కూడా రిలాక్స్ అయిపోవచ్చు. సో, ఇది మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్. అండ్ లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఎలా అంటే దీని కిందికెళ్తుంటేనైతే నేను ప్రైస్ అయితే చేజ్ చేయను. అండ్ ఇన్ కేస్ ఫుల్ ఆఫ్ వాట్ వి కాల్ చాలా బిగ్ ఓఐ అంటే ఓఐ వైజ్ చాలా హ్యూజ్‌గా బిల్డ్ అయ్యి అలా వెళ్తుంటే లో ప్రాబబిలిటీగా కన్సిడర్ చేసి 10-20% ఆఫ్ మై క్వాంటిటీ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఎప్పుడైతే స్టిక్ అయి ఉంటామో అంటే మేజర్ హై ప్రాబబిలిటీ అండ్ మీడియం ప్రాబబిలిటీకి స్టిక్ అయి ఉంటామో లో ప్రాబబిలిటీ ట్రేడ్స్ అన్నీ వదిలేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ మై వ్యూ ఫర్ బేరిష్ సైడ్. బుల్లిష్ సైడ్ అంటే కంప్లీట్గా డేటా అయితే బుల్లిష్ లేదు కాబట్టి బుల్లిష్ అయితే ట్రేడ్ని అవాయిడ్ చేయడం బెటర్. బట్ స్టిల్ ఎవరైనా చేయాలి ఆర్ అనుకుంటే మీ 10% ఆఫ్ యువర్ క్వాంటిటీ అయితే ట్రై చేయొచ్చు. బట్ ప్రైస్ ఎప్పుడైతే ఈ ఏరియాలో కన్ఫర్మేషన్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందో 1:2 తర్వాత అయితే ప్రాఫిట్స్ని ట్రైల్ చేయండి. 1:3, 4 అక్కడ వరకు అయితే వెయిట్ చేయకండి. ప్రాఫిట్స్ని క్విక్గా అయితే బుక్ చేయండి. దాని తర్వాత సిస్టంలో ఎలాగో ట్రైల్ చేసేటప్పుడు స్టాప్ లాస్ పెడతాం కాబట్టి దాన్ని కొంచెం మేజర్ క్వాంటిటీ తీసేసుకుంటూ పైకి ప్రైస్ పైకి వెళ్ళినప్పుడల్లా కొంత క్వాంటిటీని పోర్షన్ని డిక్రీజ్ చేస్తూ వెళ్ళినా కూడా స్క్వేర్ ఆఫ్ చేస్తూ వెళ్ళినా కూడా మంచి ప్రాఫిట్స్ని అయితే రేపు ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ అవాయిడబుల్ సినారియో బుల్లిష్ సైడ్. ఇన్ కేస్ చేయాలనుకుంటే మాత్రం 10% ఆఫ్ యువర్ క్వాంటిటీ ఎవరైతే 10 లాట్స్ చేస్తారో వాళ్ళు 1 or 2 లాట్స్తో అయితే ట్రై చేయండి. బట్ అవాయిడబుల్ సినారియో అది మాత్రం. అండ్ మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో ఇండికేటర్ ఫస్ట్ 1 మంత్ అయితే ఫ్రీనే ఉంటుంది మీకు. అండ్ ఇన్ కేస్ మీరు ఇంకా టెస్ట్ చేయాలనుకున్నా వాడాలనుకున్నా ఆర్ దానిపైన గ్రిప్ రావాలనుకున్నా కూడా యూ పీపుల్ కెన్ రిక్వెస్ట్ అస్. సో మీ ట్రేడింగ్ వ్యూ అకౌంట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్లో కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. సో దట్ మీకు యాక్సెస్ అయితే ఇస్తాం. బట్ బిఫోర్ ఎవరైతే సో నేనైతే సబ్స్క్రైబర్స్ ఎలాగో మేము వెరీ బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే కనుక అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈవెన్ ఆ స్క్రీన్ షాట్స్ పెట్టినా పర్లేదు, పెట్టకున్నా పర్లేదు. సో మీరు డీటెయిల్స్ అయితే ట్రేడ్ చేయొచ్చు, ఆ డీటెయిల్స్ని అయితే మాకు షేర్ చేయొచ్చు. సో దట్ మీకు ఇండికేటర్ యాక్సెస్ అయితే వస్తుంది ఫ్రీ ఫర్ ఇనీషియల్ డేస్ అనమాట. అండ్ ఎవరైతే పర్మనెంట్గా మాకు ఫ్రీ కావాలి అనుకుంటున్నారో సో వాళ్ళు అలిస్ బ్లూ మా ట్రేడింగ్ పార్ట్నర్ వచ్చేసి అలిస్ బ్లూ అనమాట. సో మీరు అందులో న్యూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కంప్లీట్గా మీకు ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తాము. అండ్ ఎవరైతే సో జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇండికేటర్ అంటే ఇనీషియల్ డేస్లో అయితే మీకు ఇస్తాము. బట్ ఎప్పుడైతే అకౌంట్ యాక్టివ్గా ఉంటుందో వాళ్ళకి 100% ఫ్రీ అనమాట. అండ్ నేను అలిస్ బ్లూ వాడను అండ్ అట్ ద సేమ్ టైం నాకు ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ అయితే కావాలి, నిఫ్టీ ఇండికేటర్ అయితే కావాలి అనుకుంటారో దానికి ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అది మీకు ఒక 1 వీక్లో అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే అవైలబుల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది ఇండికేటర్ గురించి అప్డేట్. అండ్ మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా ఆర్ ఇంకేమైనా టాపిక్స్ కవర్ అవ్వాలనుకున్నా కూడా వాట్సాప్ చేయొచ్చు, టెలిగ్రామ్ చేయొచ్చు ఆర్ యూట్యూబ్లో కామెంట్ కూడా చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.